తెలంగాణలో ముఖ్యమైన హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ సడన్ గా బదిలయ్యారు. ఏసీబీ బాధ్యతలు చూస్తున్న అధికారిని ట్రాన్స్ఫర్ కి కారణాలపై పోలీస్ శాఖలో చెవులు కొరుకుంటున్నారు. 6 నెలలు కాకముందే ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? తెర వెనక ఏం జరిగింది? ప్రభుత్వ సర్వీసులన్నాక ట్రాన్స్ఫర్లు సర్వసాధారణం. అది మండల స్థాయి అధికారి అయినా, డిపార్ట్మెంట్ టాప్ అఫీషియల్ అయినా. అయితే దేనికైనా ఓ రీజన్ ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది. కానీ తెలంగాణలో ఓ ఐపీఎస్ అధికారి ఆకస్మిక బదిలీ ఇప్పుడు డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకింత హఠాత్తుగా వారికి బదిలీ చేయాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. చారు సిన్హా ఐజీ స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారిని. కొన్ని నెలల వ్యవధిలోనే ముఖ్యమైన 2 పోస్టుల నుండి ఆమె బదిలీ సాధారణ పరిస్థితుల్లో జరగలేదంటున్నారు. బలమైన కారణాలతోనే ఆమెను వెంటనే మార్చారన్న వాదన బలంగా వినిపిస్తోంది. సిఐడి ఇన్ఛార్జిగా ఉన్న చారు సిన్హాను ఆకస్మికంగా బదిలీ చేశారు. సిఐడిలో కొన్ని కేసుల్ని వేగంగా విచారించారన్న పేరుందామెకి. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ చేపట్టడంతో అక్కడ అధికారులు లేకపోవడంతో చారు సిన్హాను అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేశారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ దాదాపుగా పూర్తి కావచ్చింది. డీజీ స్థాయిలో ఏకే ఖాన్ డైరెక్టర్గా ఉన్నంతకాలం చారు సిన్హా ఎప్పుడూ సొంతంగా కేసుల్ని నమోదు చేయలేదు. ఏకే ఖాన్ పదవి విరమణతో చారు సిన్హాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆమె దూకుడు పెంచారు. అవినీతికి పాల్పడ్డ వారితో పాటు అక్రమాస్తుల కేసులో పలువురు అధికారుల్ని పట్టుకున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న అధికారులపైన ఏసీబీ దాడులు జరిగాయి. ఇందులో ఒక విజిలెన్స్ ఎస్పీ స్థాయి అధికారి కూడా ఏసీబీకి దొరికిపోయారు. నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి అక్రమ ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏసీబీ సేకరించింది. మరో 2 రోజుల్లో దాడులకు కూడా రంగం సిద్ధమైందని సమాచారం. అయితే ఏసీబీలో ఉన్న కొందరు ఇంటి దొంగలు ఈ సమాచారాన్ని సదరు అధికారికి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారిపై దాడులకు తోడు మరో ఉన్నతాధికారిని టార్గెట్ చేసుకోవడంతో ఈ 2 విషయాల్లో చారు సిన్హా స్పీడ్ మింగుడు పడకే బదిలీకి ఒత్తిడి పెరిగి ఉంటుందని ఐపీఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏదైనా టాస్క్ అప్పగిస్తే ముక్కుసూటిగా వ్యవహరించి పనిని పూర్తి చేసే అధికారిగా పేరున్న చారు సిన్హా బదిలీ వ్యవహారం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.